నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. భక్తి అంటే ఏమిటంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయన మీద ఉండే విశ్వాసమే భక్తి. దేవుడు మన నుండి పెద్ద ఆరాధనలు, బంగారు ఆభరణాలు, గజమాలలు కోరుకోడు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, మన హృదయపూర్వకమైన ప్రేమ. ఇదే నిజమని నిరూపించిన ఒక గిరిజన వృద్ధురాలు ఉన్నారు. ఆమె పేరే శబరి. ఈరోజు నేను చెప్పబోయే ఆ శబరి భక్తి కథ ఒక చిన్న గుడిసెలో సాదాసీదా జీవితంతో ఎన్నో సంవత్సరాలు రాముని కోసం ఎదురు చూసిన ఆమె కథే. శబరి ఒక గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆమెకు వివాహం జరగబోతున్న రోజే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు ఈ బంధాల్లో చిక్కుకొని పోవాలి, నాకు కావలసినది భగవంతుడి సేవ మాత్రమే కదా అని ఆలోచించింది. అందుకే ఆ చిన్న వయసులోనే ఆమె తన ఊరిని వదిలి మాతాంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. మహర్షి చిన్న వయసులో ఉన్న శబరిని చూసి ఎంతో ఆశ్చర్యంతో ఇలా అడిగారు, బిడ్డ, నీ వయసు చాలా చిన్నది, ఈ అరణ్యంలో ఎలా బతకాలనుకుంటున్నావు అని. ఇప్పుడు శబరి ఎంతో మృదువుగా సమాధానం ఇచ్చింది. గురువుగారు, నాకు ఒక్కటే ఆశ ఉంది, భగవంతుని దివ్య దర్శనం. దానికి మీరు నన్ను మార్గనిర్దేశం చేయండి అని కోరింది. మహర్షి మొదట ఆశ్చర్యానికి లోనైనప్పటికీ మహర్షి ఎంతో సంతోషించి ఆమెను శిష్యురాలుగా స్వీకరించారు. రోజులు అలా గడిచాయి. చివరిగా మాతాంగ మహర్షి పరమపదానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు శబరి కన్నీళ్లు పెట్టుకొని అడిగింది, గురువుగారు, నేను ఒంటరిగా ఎలా ఉండాలి, నాకు భగవంతుని దర్శనం ఇస్తాడా అని. మహర్షి చిరునవ్వుతో ఆశీర్వదించారు. శబరి, ఆందోళన పడవద్దు, రాముడు స్వయంగా నీ గుడిసెలోకి అడుగు పెడతాడు. నీ భక్తి వల్లే ఆ మహాదర్శనం లభిస్తుంది అని. అప్పటి నుంచి శబరి ప్రతిరోజు ఆ వాక్యాన్ని మనసులో దాచుకుంది. శబరి రాముడి కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూసింది. శబరి ఉదయం లేవగానే ఆకాశం వైపు చూస్తూ అనేది, ఇవాళ వస్తాడా రాముడు, నా చిన్న గుడిసెలో అడుగు పెడతాడా అని. శబరి ప్రతిరోజు పూలు పండ్లు సేకరించి వాటిని శుభ్రం చేసి ఉంచేది. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. అయినా కూడా ఆమె మనసులో ఒకే విశ్వాసమే ఉంది, రాముడు తప్పక వస్తాడు అని. అయితే ఒకరోజు సీతామాతను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు అరణ్యంలో సంచరిస్తూ శబరి గుడిసె వద్దకు వచ్చారు. శబరి రామలక్ష్మణుని చూసిన వెంటనే ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆమె మోకాల మీద కూర్చొని ఇలా పలికింది, రామ, ఇన్ని ఏళ్ళ నా తపస్సు ఫలించింది. నా గుడిసెలో నువ్వు అడుగు పెట్టడం నా మహాపుణ్యం అని. అప్పుడు శ్రీరాముడు ఎంతో హృదయపూర్వకంగా ఇలా అన్నాడు, అమ్మ, నీ భక్తి మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. నీ ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టమని. శబరి చాలా జాగ్రత్తగా పండ్లు తీసుకొని రాముని ముందు పెట్టింది. ఒక్కో పండు కొరికి రుచి చూసి తీపిగా ఉంటేనే శ్రీరామునికి ఇచ్చింది. అది చూసిన లక్ష్మణుడు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, ఇది సరైన పద్ధతి కాదమ్మా, పూజలో దేవునికి పూర్తిగా స్వచ్ఛమైన వాటిని మాత్రమే ఇవ్వాలి అని. అప్పుడు శబరి ఇలా సమాధానం ఇచ్చింది, బిడ్డ, నా రాముడు చేదు పండ్లు తింటే నా హృదయం బాధపడుతుంది, అందుకే తీపి వాటిని మాత్రమే ఇస్తున్నాను, ఇది నా చిన్న ప్రేమ మాత్రమే అంది. అప్పుడు శ్రీరాముడు ఎంతో చిరునవ్వుతో, లక్ష్మణ, ఈ పండ్లు నాకు అమృతం కంటే ఎంతో మధురం, ఎందుకంటే ఇవి శబరి హృదయం నుండి వచ్చినవి కాబట్టి అని చెప్పాడు. రాముడు తన ఆశీర్వాదం ఇచ్చి, శబరి, నీ భక్తి యుగయుగాల పాటు సజీవంగా ఉంటుంది, నీ పేరు ఎప్పటికీ భక్తుల నోట వినిపిస్తుంది అని చెప్పాడు. ఆనందంతో మునిగిపోయిన శబరి రాముడి పాదాల వద్ద మోక్షాన్ని పొందింది. నీతి ఏంటంటే, నిజమైన భక్తి అంటేనే అచలన విశ్వాసం. దేవుడు ఆడంబరాల్ని కాదు, ప్రేమతో కూడిన చిన్న సమర్పణకి విలువ ఇస్తాడు. సత్యభక్తి ఎప్పటికీ ఫలిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.